దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ప్రభునందు ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు అనేక రకములైన ఈవులను, మేలుకరమైన మార్గములను మానవులు గుర్తించాలని కోరుతున్నాడు. అనేక రకాలైనటువంటి ఐహిక విచారములతో మనుషులు వాటిని గుర్తించకపోవడం చేత, ఎలా పడితే అలా జీవించడం చేత నానా అవస్థలకు గురవుతున్నారు. దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన మానవులకు మేలు కలగాలని, వారు మేలు అనుభవిస్తూ క్షేమముగా ఉండాలన్నదే దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని చిత్తమును గూర్చి దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి చాలా విషయాలను అంతేకాదు, ఆయన భక్తులైనటువంటి వారి జీవిత విషయాలను గురించి కూడా మనము సంభాషిస్తే మేలుకరమైనటువంటి సంగతులు, ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. బాధాకరమైన సంగతి ఏమిటంటే, ఏ రోజు మంచిది, వాస్తు ఎలా ఉండాలి, ఎలాంటి అనాచార పద్ధతులను అడిగి తెలుసుకుంటారు, కానీ ఆత్మీయమైన సంగతులను విషయములో ఆలోచించట్లేదు. 5వ అధ్యాయము 29వ వచనములో, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన ఎడల మేలు అని వాక్యములో తెలియజేయుచున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని వాక్యము తెలియజేయుచున్నది. ఇలాగా దేవుని వాక్యమును చదువుటను బట్టి, దేవుని మాటలను సంభాషించి తెలుసుకొనుటను బట్టి మనకు మేలుకరమైన మార్గమేవుదో విశదపరచబడుతుంది, బోధింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములకు సరైనటువంటి మార్గోపదేశము కేవలము దేవుని యొక్క గ్రంథము మాత్రమే. కనుకన మేలుకరమైన మార్గం ఏది అని కొందరిని అడిగితే వారు వారికి తోచినది చెబుతారు. కానీ దేవుని వాక్యమును మనస్సు పెట్టి చదవగలిగితే, దేవుని వాక్యమును సరైన విధానమున ధ్యానము చేయగలిగితే మేలుకరమైన మార్గమేదో నీకు బయలుపరచబడుతున్నది. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని అపోస్తులుడైన పౌలు భక్తుడు తెలియజేయుచున్నాడు. సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటను తెలియజేస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. కనుక దేవుని మాటలలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి ఉద్దేశము మానవ రీతిగా కాక దైవ చిత్తానుసారంగా ఆలోచించగలిగితే అవన్నీ కూడా మేలుకరమైనటువంటి సంగతులను ప్రబోధిస్తున్నాయి. ప్రియ స్నేహితుడ, సోదరి, ఆత్మీయమైనటువంటి విషయాలలో నువ్వు ఎంతగా నిమగ్నమై ఉంటే అంతగా దేవుని యొక్క ఉద్దేశాలు, మేలుకరమైన మార్గాలు నీకు బయలుపరచబడతాయి. అప్పుడు ఆ ప్రకారంగా వాక్యానుసారంగా జీవించగలిగితే అప్పుడు నీకు మేలుకరమైనటువంటి మార్గము ద్వారా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము కలుగుతాయి. కాబట్టి ఈ ఉదయకాలమున ఈ మాటలు నీ హృదయమందుంచుకుని, ఎవరు పడితే వారు ఏది పడితే అది చెప్పిన దానిని బట్టి ఆధారం చేసుకొనక దైవికమైనటువంటి చిత్తమును నీవు కొనసాగించగలిగితే నీ బ్రతుకు దినములన్నిట దేవుని కృపాక్షేమములు నీవు అనుభవిస్తావు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యముల చేత నీ బిడ్డలమైన మమ్ములను ఎల్లప్పుడూ సంధించుచున్నావు. వాక్యానుసారంగా జీవించున్నట్లు పురికొల్పుచున్నావు. స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మేలుకరమైన మార్గం ఏదో తెలియక అనేక మంది సతమతమవుతున్నారు. ప్రభువా, అవస్థల పాలవుతున్నారు. దయచేసి కృప చూపండి. సరైన మార్గము యేసుక్రీస్తే అని మేము గుర్తెరిగి వాక్యానుసారముగా మేము సరి చేసుకొనవలసిన లోపాలను మేము గుర్తించి జీవించుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, ఈ ఉదయకాలమున ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డల జీవితాలకు
మీరే మార్గదర్శి అయి, దీర్ఘదర్శి అయి, మార్గమై సహాయము చేసి నడిపించండి. సమస్తమైన కీడులలో పడిన బిడ్డలను తిరిగి సత్య మార్గమునకు నడిపించండి. శ్రమల పాలైన బిడ్డలకు సహాయం చేయండి. అనారోగ్యవంతులకు స్వస్థతనియండి. నీ సన్నిధిని నీ బిడ్డలు ఈ వాక్యముల చేత నూతనమైనటువంటి నీ విధానములో నడుచుకున్నటకు సహాయం చేయండి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు, వారికి నీ సహాయం చేయండి. చదువుకునే బిడ్డలు నాయన స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళుతున్నారు, వారికి చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. యవ్వన కాలపు ఆలోచనలలో నాయన వారి మనసు నుంచక దైవికమైన చిత్తమును పాటిస్తూ విద్యయందు ప్రావీణ్యులై వారు ఆత్మీయముగా, భౌతికంగా, ఆరోగ్యంగా వర్ధిల్లునట్లుగా దీవించండి. కన్న తల్లిదండ్రులకును నాయన విధేయులై దేవుడివైన నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలు జీవించు కృపను దయచేయండి. నేటి దిన ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యమును ఆలకించిన, ప్రార్థనలు ఏకీభించిన ప్రతి వారికి తోడైండునుగాక. ఆమేన్.